హాయ్ అండి. మా దగ్గరికి యంగ్ గర్ల్స్ ఆల్మోస్ట్ అడాలసెంట్ అండ్ టీన్ యుక్త వయసులో ఉన్న ఆడపిల్లలు చాలా మంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం కానీ బాగా తక్కువ అవడం కానీ ఒక 2-3 నెలలు అవ్వకుండా కంటిన్యూస్ గా బ్లీడింగ్ అవడం, లావ్ ఎక్కిపోవడం, బరువు ఎక్కిపోవడం, వెయిట్ గెయిన్ అయిపోవడము, మొహం మీద మీసాల మీద మొహం మీద అంతా జుట్టు రావడము, తర్వాత మెడ మీద ఎక్కడెక్కడైనా ఫేస్ మీద నల్లగా హైపర్ పిగ్మెంటేషన్ అయిపోవడము, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటితోటి వస్తూ ఉంటారు. ఈ లావ్ ఎక్కడము, హెయిర్ రావడము, రెగ్యులర్ పీరియడ్స్, పిగ్మెంటేషన్, ఈ సిమ్టమ్స్ అన్ని విన్నప్పుడు పీసీఓ ప్రాబ్లం ఉందని మనకు అర్థమైపోతూ ఉంటుంది. సో వీళ్ళకి ఒక స్కాన్ చేసి కొన్ని హార్మోనల్ టెస్ట్ చేస్తే పీసీఓ డయాగ్నోసిస్ అనేది వచ్చేస్తుంటుంది. సో వీళ్ళు ఏమంటారు, మేడం మందులు రాసివ్వండి, మందులు వాడాము, 3 నెలలు మందులు వాడాము, వాడిన రోజులు బాగానే ఉంది, మళ్ళీ తర్వాత అలానే అవుతుంది, ప్రతిసారి మందులు వాడినప్పుడు బాగుంటుంది, తర్వాత అట్లానే అయిపోతుంది, దీనికి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఏం ఉండదా, మందులు వాడడం తప్ప ఇంకా వేరే మార్గం ఏం లేదా అని అడుగుతూ ఉంటారు. ఎందుకు లేదు, మార్గం ఉంది. ఏంటి అంటే హార్మోన్స్ సెట్ అవ్వాలి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కాబట్టి హార్మోన్స్ సెట్ అవ్వడానికి మన బాడీ వెయిట్ అనేది కంట్రోల్లో ఉంచుకోవాలి. ఉన్న వెయిట్ లో 5% ఆఫ్ ద బాడీ వెయిట్ అంటే 3 నుంచి 4 కేజీల వెయిట్ తగ్గినా కూడా హార్మోన్స్ సెట్ అయ్యి ఆ పీరియడ్స్ కానీ, ఆ హెయిర్ గ్రోత్ కానీ, ఆ వెయిట్ అవన్నీ రెగ్యులరైజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో వెయిట్ కంట్రోల్ అనేది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో వెయిట్ కంట్రోల్ కోసం మీరు చేయాల్సింది ఏంటి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ లో ఏమొస్తాయి, ఫస్ట్ థింగ్ డైట్, తర్వాత ఎక్సర్సైజ్ అండ్ యువర్ క్వాలిటీ ఆఫ్ స్లీప్. సో ఈ మూడింటిని మేనేజ్ చేసుకొని స్ట్రెస్ లెవెల్స్ ని కూడా మేనేజ్ చేసుకుంటే ఈ వెయిట్ అనేది కంట్రోల్లో ఉండడము, హార్మోన్స్ కంట్రోల్లో ఉండడము, పీరియడ్స్ తర్వాత హార్మోన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని కంట్రోల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. మరి వెయిట్ ఎట్లా, అసలు నేను ఏం తినట్లేదు మేడం, వెయిట్ పెరిగిపోతున్నాను అంటే ఏమీ తినకుండా వెయిట్ అయితే పెరగదు. సో తినేది మీరు కొంచెం కట్ చేసి తింటుంటే ఓహో తక్కువ తింటున్నాము అని అనిపిస్తుండొచ్చు, కానీ ఆ తినే ఆహారంలో మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు తీసుకునేది ఎక్కువ కార్బోహైడ్రేట్, పిండి పదార్థాలు ఎక్కువ ఉండకుండా ప్రోటీన్ ఎక్కువగా ఉండేటట్టు. అంటే ప్రోటీన్ అంటే ఏంటి, పప్పు, మన పన్నీరు, టోఫు, మీల్ మేకర్, తర్వాత రాజ్మా, ఇలాంటివన్నీ వెజ్ సోర్సెస్ లో. ఒకవేళ నాన్ వెజ్ అన్ని మటన్, చికెన్, ఫిష్, ప్రాన్స్ ఇవన్నీ ప్రోటీన్ సోర్సెస్, ఎగ్ ఇవన్నీ ప్రోటీన్ సోర్సెస్. సో ప్రోటీన్ ఎక్కువ, అన్నం తక్కువ, కూరలు ఎక్కువ, ఇది బేసిక్ కాన్సెప్ట్. తర్వాత పాలు, పెరుగు, ఫ్రూట్స్ ఇవి అన్ని బ్యాలెన్స్డ్ గా తీసుకుంటే ఎక్సర్సైజ్ కూడా కరెక్ట్ గా మీరు వెయిట్ ట్రైనింగ్ చేసుకుంటూ, కార్డియో ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చక్కగా గ్రాడ్యువల్ గా, డ్రాస్టిక్ గా వెయిట్ లాస్ కాదు కానీ గ్రాడ్యువల్ గా వెయిట్ తగ్గుతూ ఉంటే మీ హార్మోన్స్ సెట్ అవుతాయి. సెట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్స్ బ్యాలెన్స్ అయిపోతే చక్కగా అన్ని ప్రాబ్లమ్స్ సెట్ అయిపోతాయి. పీసీఓ కూడా రివర్సల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.